భూమి ప్రేమని అర్థం చేసుకో అని బాధపడుతూ కేపీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా గగన్ కేపీ మాట్లాడిన మాటలు, భూమి చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలా ఆటోలో ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత బావా అత్తయ్యకి ఏం చెప్పాలి బావా ఇప్పుడు అని అడుగుతుంటే, అమ్మకి ఏమి చెప్పకు భూమి, యాక్సిడెంట్ అయిందని చెప్దాము, నేనే చెప్పొద్దని చెప్తానులే అని గగన్ అంటాడు. ఇంకా అలా లోపలికి వెళ్తూ ఉంటారు. గగన్ని భూమి చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. భుజాల మీద చేతులు వేసుకొని నడిపించుకొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళని అలా చూసిన శారద ఒక్కసారిగా, నాన్న గగన్ ఏమైందిరా, ఏంట్రా ఇది అని అరుస్తూ ఉంటుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని గగన్ లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అది కాదత్తయ్య, యాక్సిడెంట్ అయింది బావకి చిన్నగా అని భూమి చెప్తుంది. అయితే నాకు చెప్పరా అని అంటూ ఉంటే, నేనే చెప్పొద్దన్నానమ్మా అని గగన్ అంటాడు. అదేంట్రా, నీకే కష్టం వచ్చినా మాకు తెలియకూడదు, కానీ మాకు చిన్న సమస్య వచ్చినా నువ్వు వచ్చి ఎదురు నిలబడతావు, నీ ప్రాణాలకు తెగించి మరీ మమ్మల్ని కాపాడుతావు, ఏంట్రా ఇది అని శారద ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ని అలా చూసి. ఇంకా అత్తయ్య, బావని ఇలా కూర్చోబెట్టే మాట్లాడుతూ ఉంటారా, ఏమైనా కాపడం పెట్టి మాట్లాడతారా అని అంటూ ఉంటే, ఉండమ్మా నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ తీసుకొస్తాను వేడి చేసి అని శారద పరుగులు పెడుతూ లోపలికి వెళ్తుంది. ఇంకా భూమి గగన్ని రూమ్లోకి తీసుకొని వెళ్ళి, మళ్ళీ వస్తాను బావా అని వెళ్తూ ఉంటే, థ్యాంక్స్ భూమి అని గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఎందుకు బావా, మన ఇద్దరం భార్యాభర్తలమే కదా, అయినా నువ్వు నన్ను భార్యగా ఎప్పుడు చూసావులే, సరేలే బావా నేను మళ్ళీ వస్తాను అని భూమి వెళ్ళిపోతుంది. అపూర్వకి సిఐ కాల్ చేస్తారు. మేడం, ఇక్కడ అరకులో ఒక ఇంచుమించు చెర్రీ ఏజ్ ఉన్నవారే ఒక బాడీ దొరికింది చెరువులో, మీరు ఒకసారి వచ్చి కన్ఫర్మ్ చేస్తే అది చెర్రీదా కాదా మేము డిక్లేర్ చేసుకుంటాం మేడం అని అంటూ ఉంటే, చెర్రీ చనిపోయాడా అని అపూర్వ గట్టిగా అంటూ ఉంటుంది. కాదు మేడం, మీరు ఒకసారి వచ్చి చూసి కన్ఫర్మ్ చేయండి ఫస్ట్ అని అతను చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా నక్షత్ర గోరింటాకు, మమ్మీ స్వీట్ తీసుకో మమ్మీ అని నక్షత్ర ఇస్తూ ఉంటుంది. ఏంటి ముందుగానే స్వీట్స్ కూడా తీసుకొచ్చి పెట్టావా అంటే, ఈ న్యూస్ ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని ముందే అనుకున్నాను మమ్మీ అని నక్షత్ర చెప్తూ స్వీట్స్ తింటూ ఉంటారు. అప్పుడే గగన్ని రిలీజ్ చేయించిన తర్వాత కేపీ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వీళ్ళ మాటలు విని, ఏంటి నా కొడుకుని చంపేశారా, ఏంటి నక్షత్ర, ఏంటి అపూర్వ గారు ఏం మాట్లాడుతున్నారు అని సీరియస్గా అరుస్తూ ఉంటాడు. ఏంటి కేపీ, చెర్రీ చనిపోవడం ఏంటి అని అంటూ ఉంటే, నేను ఇందాక విన్నాను, మీరు నా కొడుకు చనిపోయాడనే కదా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు మీరు మనుషులేనా అని అరుస్తూ ఉంటే, అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతూ ఉంటే, చూడండి బావగారు, నా చెర్రీని చంపేసి వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అని కేపీ చూపిస్తూ ఉంటే, నేను నా చెవులారా విన్నాను బావగారు, చెర్రీని చంపేశారా, చెప్పండి నిజం చెప్పండి, అసలు చెర్రీకి ఏమైంది అని కేపీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు నక్షత్ర స్వీట్ బాక్స్ తీసి గోరింటాకు చేతిలో పెట్టి, చూడు పిన్ని, నేను అప్పుడే చెప్పాను కదా, ఇలా ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అవసరమా అని చెప్తుంటే కూడా వినలేదు, ఇలా మాకు స్వీట్స్ పంచావు, చూడు ఇప్పుడు కేపీ ఏం మాట్లాడుతున్నాడో అని అంటూ ఉంటుంది. లేదు అపూర్వ గారు, మీరు అబద్ధాలు చెప్పకండి, నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను అని కేపీ అంటూ ఉంటాడు. చూడు కేపీ, నక్షత్ర ఒకవేళ చెర్రీని చంపేసి ఉంటే నేనే నక్షత్రం చంపేస్తాను అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ నక్షత్ర అని పిలుస్తూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇంకా అలా చెర్రీని చూడగానే మీరా కేపీ ఇద్దరు చెర్రీ అని, ఏమైందిరా నీకు, ఏంట్రా ఏమైందిరా అని ఏడుస్తూ చెర్రీని లోపలికి తీసుకొని వస్తూ ఉంటారు. చెర్రీని చూడగానే అపూర్వ నక్షత్ర ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ, అయ్యో వీడు బ్రతికే ఉన్నాడా, చనిపోయాడని అనుకున్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. ఏంటి అపూర్వ, నీ కూతురికి ఒక్కడిని చంపేయడం కూడా రాదా, వాడు చూడు ఎలా తిరిగి వచ్చాడో అని గోరింటాకు కూడా నసుగుతూ ఉంటుంది. ఇంకా అలా చెర్రీని లోపలికి తీసుకుని వచ్చి, చెప్పరా చెర్రీ, నిన్ను నక్షత్రనే చంపిందా, అపూర్వనే చంపించిందా, చెప్పరా చెప్పు, నేను విన్నాను నా చెవులారా నేను విన్నాను అని కేపీ అరుస్తూ ఉంటాడు. ఏంటండి ఇదంతా అని మీరా కూడా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా చెర్రీ నక్షత్ర దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎత్తడంతో నక్షత్రని చెర్రీ కొడతాడని నక్షత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ చెర్రీ చెయ్యి కిందకి దింపి నక్షత్రాన్ని హక్ చేసుకుని, నా నక్షు డార్లింగ్ నాన్న, నన్నెందుకు చంపుతుంది, నేను కనపడలేదని ఎంత టెన్షన్ పడిందో ఏమో అని అంటూ ఉంటే, నేను సైట్ సీయింగ్కి వెళ్ళానా, అనుకోకుండా కాలు జారి లోయలో పడిపోయాను అని చెర్రీ చెప్తాడు. అదేంట్రా, మరి నక్షత్రమే బయటికే వెళ్ళలేదని పోలీస్ వాళ్ళతో చెప్పింది, నువ్వేమో బయటికి వెళ్ళామని చెప్తున్నావు, ఇక్కడే తెలుస్తుంది కదరా నక్షత్ర ఇదంతా చేసిందని అని కేపీ అంటూ ఉంటే, లేదు నాన్న మీరేమంటారో అని, తనకి కూడా నేను లోయలో కాలు జారి పడిపోయిన విషయం తెలియక తన అలా భయపడేలా చెప్పుంటుందిలే నాన్న, తనెందుకు నన్ను చంపుతుంది, నేనంటే తనకి చాలా ఇష్టం అని చెర్రీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత గగన్ బెడ్లో పడుకొని ఉంటే భూమి వచ్చి తనకి సేవలు చేసి ఆయింట్మెంట్ అవన్నీ రాసి కాపడాలు పెట్టి తర్వాత పడుకోబెడుతుంది. ఇంకా భూమి కూడా పడుకుంటుంది. గగన్కి మధ్యలో మెలకు వచ్చి,
తన అంతరాత్మ తనకి కనపడి, చూసావారా నీ మీద ఎంత ప్రేమ లేకపోతే నీకోసం తను డిటెక్టివ్ని కూడా పెట్టి నిన్ను కాపాడుకుంటుంది, నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పటికైనా అర్థం చేసుకో గగన్ అని అంతరాత్మ చెప్పి మాయమైపోతుంది. ఇంకా దాంతో గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ భూమి కాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చొని కాళ్ళ మీద తలపెట్టి భూమి ప్రేమనంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం అవన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాడు.